ప్రభు యొక్క బలలో మనలను మనమే పరీక్షించుకుని ప్రభు యొక్క బలలో పాల్పొందాం. ప్రకటన గ్రంథం 22 అధ్యాయం చివరి అధ్యాయం. ప్రకటన 22 ప్రకటన 22 18, 19 వచనాలు. ప్రకటన 22 చివరి పుస్తకం 242 పేజీ 18, 19 వచనాలు. ఈ గ్రంథమందు ఉన్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చినది ఏమనగా, ఎవడైనాను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఎవడైనా ఈ ప్రవచన గ్రంథమందు ఉన్న వాక్యముల్లో ఏదైనా తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో వాడిన జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయను. ఇక్కడ గట్టి హెచ్చరిక ఇవ్వబడింది. ఇక్కడ ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం 66 పుస్తకాల్లో చివరి పుస్తకం. ఈ పుస్తకంలో కొన్ని మాటలు రాయబడి. ఎందుకని అంటే మనిషి నమ్మదగినటువంటి వాడే కాకుండా దేవుని యొక్క వాక్యాన్ని కూడా కలిపి చెరిపేసేటటువంటి అవకాశం ఉందని చెప్పి ఇక్కడ వార్నింగ్ ఇచ్చాడు దేవుడు. ఏమని? ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను ప్రతివానికి ఎవడైనా వీటితో ఏదైనా కలిపినా ఈ గ్రంథంలో వేయబడిన తెగుళ్ళు వానికి కలుగజేయును. ఈ గ్రంథమందున వాక్యములు ఏదైనా తీసివేసిన ఎడల దేవుడి గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షములో పరిశుద్ధ పట్టణంలో వానికి పాలు లేకుండా. అంటే దేవుని యొక్క మాటల్లో ఏదైనా తీసేసి ఏదైనా కలిపితే తెగుళ్ళు రావటమే కాకుండా జీవవృక్షంలోనూ పరిశుద్ధ పట్టణంలోనూ కూడా పాలు మనకే లేకుండా చేస్తానని గట్టి హెచ్చరిక ఇవ్వబడింది. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా అనుసరించాలి. ఎందుకనంటే మన ఇష్టానుసారంగా మనకు అనుగుణంగా దాన్ని మలుచుకుని మన జీవితాలు కొనసాగించినట్లయితే దేవుడు మనల్ని ఆ పరిశుద్ధ పట్టణంలో పాలు లేకుండా జీవవృక్షంలో పాలు లేకుండా చేస్తాడు. ఆనాడు ఏదేనిలో చూపించబడినటువంటి జీవవృక్షం ఆ యొక్క పరలోకంలో కూడా ఉంటుందండి. ఆ జీవవృక్షం అది నిత్యము కాస్తానే ఉంటుందంట, తింటమే పళ్ళు ఏమి ఉండదంట. మరి అలాగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలకి మనం ఏది కలపకూడదో ఏది కానీ ఉన్నది ఉన్నట్టుగానే మనం ఈ యొక్క వాక్యాన్ని అనుసరించాలని మనకు హెచ్చరిక ఇవ్వబడతా ఉంది. మరి అలా కలిపినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా చూద్దాం. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం. మన పితరులని చూపిస్తున్నాడు ఇక్కడ దేవుడు. వాక్యాన్ని వాళ్ళు ఎలా పాడు చేశారో ఇక్కడ మనం చూద్దాం. 2వ అధ్యాయం ఆదికాండం 2వ అధ్యాయము 17వ వచనం. 2వ అధ్యాయం 17వ వచనం చదువు. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని. అక్కడ ఆపండి, చక్కగా మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలములను తినకూడదు. ఒక షరతు అది. నీవు వాటిని తిని తినమని నిశ్చయముగా చచ్చెదవు. చచ్చెదవు అన్నాడా? ఇంకేమన్నా అన్నాడా? డైరెక్ట్గా చచ్చెదవు. ఆ పండు తింటే నువ్వు చచ్చెదవు అని దేవుడు ఇక్కడ స్పష్టంగా చెప్పాడు. ఎవరికే? ఆదాముకి ఆమెకి ఇద్దరికే చెప్పాడు, పితరులు ఇద్దరికే చెప్పాడు. అయితే మరి వీళ్ళిద్దరూ కూడా ఆ మాటగా లోబడి ఉన్నారు. లోబడి ఉన్నప్పుడు దేవుడు వారితోటి కాలం గడుపుతా ఉన్నాడు. దేవుడు కూడా ఏదేనిలోకి వచ్చి ఆదాము అవ్వలతో గడిపేవాడంట. ఎందుకనంటే ఆయన సృష్టించినటువంటి బిడ్డలు వాళ్ళిద్దరు కూడా. ఎందుకంటే ఆయన సహవాసంలో ఆయన సంతోషంతో వచ్చి ఆ ఏదేనిలో సంచరించేవాడంట. దేవుడు కూడా ఆదాము అవ్వలతో గడిపేవాడంట. మరి వీళ్ళు కూడా ఆయన మాటకు లోబడి వారి జీవితాన్ని ముందుకి కొనసాగిస్తూ ఉన్నారు. వీళ్ళలోకి ఒకడు ప్రవేశించాడు. 3వ అధ్యాయం మొదట చూసినట్లయితే మనకి చూడండి, మొదట వచ్చిన చదవండి. 3వ అధ్యాయం మొదట. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము అని అంటే మనం పాము అనుకుంటున్నాం, మనకు అదే తెలుసు. పాము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఎవరితో మాట్లాడుతుంది? ఇది వచ్చి అంటే పాములు కూడా మాట్లాడే అన్నమాట. సృష్టి ఆరంభంలో పాములు మాట్లాడేవి, సర్పాలు. ఇప్పుడు అవ్వమ్మ దగ్గరికి వచ్చింది. అవ్వమ్మ ఎక్కడ కనపడింది దీనికి? సర్పానికే ఏదేనిలోకి వచ్చింది. సర్పం కూడా వచ్చి ఏమని అడుగుతాం చూడండి స్త్రీతో, ఇది నిజమా? ఏది?
ఈ తోట చెట్లలో దేని ఫలములనైనాను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. పాము అడిగింది. ఎవరిని అడిగింది? అవ్వాం ఏమని చెప్తుందో సమాధానం చూడండి. అందుకు స్త్రీ చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండున్నట్లు, అక్కడ ఆపండి. ఇప్పుడు ఏమని చెప్తుంది అవ్వమ్మ? ఈ తోటలో ఉన్న పళ్ళన్నీ తినమన్నాడు దేవుడు మమ్మల్ని. అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలముల గురించి దేవుడు ఏమని చెప్పాడంటే మీరు చావకుండునట్లు. అక్కడ దేవుడు ఏమని చెప్పాడు? ఇక్కడ 17వ వచనం చూసినట్లయితే మనం నిశ్చయముగా చచ్చెదవు అనేమో దేవుడు చెప్పాడు. అవ్వం ఏమని చెప్తుంది ఇక్కడ? చావకుండునట్లు. మార్చిందా మాటం లేదా? వాక్యం మొదట్లోనే మార్చబడింది. సాతాను యొక్క తెలివి వలన దేవుని యొక్క మాటల్ని మనకు స్పష్టంగా అర్థం కాకుండా చేసేటటువంటి భాగ్యం వాడిది. ఎందుకని? దేవుడికి మనల్ని దూరం చేసేయాలి. దేవుని యొక్క మాటల్ని ఇప్పుడు ఇక్కడ అవ్వమ్మను మనం తీసుకున్నట్లయితే, సర్పాన్ని మనం తీసుకున్నట్లయితే ఇద్దరి మధ్యన సంభాషణ జరుగుతుంది ఏదేనిలో. మరి ఆదాం గారు ఏం చేస్తుంటారు ఆ టైంలో? బహుశా తోటలో తిరుగుతున్నాడు. ఏమైనా మంచి మంచి పళ్ళు కోసుకొచ్చుకుంటారు, తినాలి కదండి. మరి వాళ్ళకి అదే ఆహారం, చక్కని పళ్ళు చక్కగా తింటాం. ఏమీ కష్టపడటం లేదు అసలు. వాళ్ళకి కష్టపడవలసిన అవసరమే లేదు. ఎందుకని? ఏదేని తోట నాటి అందులో అన్ని రకాల ఫలాలు పెట్టి వాళ్ళిద్దరిని అందులో పెట్టాడు. ఎందుకని? హాయిగా తినటమే, దీన్ని సేద్యం చేసుకుని, ఇంకా మీరు ఏం కష్టపడక్కర్లేదు అన్నాడు. ఆదాము గారు బహుశా నాకు తెలిసి తిరుగుతూ ఉంటాడు అటు ఇటు ఆ తోటలో. ఈ లోపల అవ్వమ్మ దగ్గరికి సాతాను వచ్చింది. వచ్చి సాతాను అంటే సర్పం వచ్చి చక్కగా ఏమని మాట్లాడింది? నిజమా అంటే అప్పుడు అవ్వమ్మ ఏమంది? మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ ఏమంది? ఈ తోట మధ్యాహ్నం చెట్టు ఫలములు మీరు చావకుండున్నట్లు, చచ్చెదరు, తింటే చచ్చిపోతారని చెప్పాడు దేవుడు ఖచ్చితంగా. అనుకోకుండా ఏమేమని చెప్తుంది? మీరు చావకుండున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదని ఎక్కడ చెప్పాడండి దేవుడు? కలిపిందా? తీసిందా? చూసారా? మొదట్లోనే వాక్యాన్ని చెడగొట్టేసింది ఇక్కడ సాతాను. అంటే ఈ సర్పం అనేది యుక్తి కలిగింది కాబట్టి అవ్వమ్మ దగ్గరికి వెళ్ళి బోల్తా కొట్టించింది. అంటే మనము దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడైతే మనం నిర్ణయం తీసుకుంటామో, ఇక నుంచి అయినా నేను నా దేవుడిని విడిచిపెట్టనని నిర్ణయం తీసుకుంటామో, సాతానుగాడు కూడా మన పక్కకు వచ్చి నుంచుంటాడు. సరే, నువ్వు ఎంత బాగా కొనసాగుతావో నేను కూడా చూస్తానులే, నీ భక్తి అంతా నాకు తెలుసులే అన్నాడు, పక్కనే ఉంటాడు. ఎందుకని? మనల్ని దేవునికి దూరం చెయ్యాలి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ అవ్వమ్మ ఏం చేసింది? 2 మాటల్లో కూడా చచ్చెదరు అన్నదాన్ని సాగుకున్నట్లు అందే, ముట్టకూడదు అనే మాట కలిపింది తీసుకొచ్చి. ఒకటి తీసేసింది, ఒకటే కలిపింది. మరి 3:4 చూడండి సాతాను ఏమని చెప్తుందో. అందుకు సర్పము ఏమంటే దేవుడు చచ్చిపోతారని చెప్తే ఈ సర్పం ఏమని చెప్తుంది అంటే ఇది కలిపిందా? అవ్వమ్మ తీసింది, కలిపింది. సాతాను ఏకంగా కలుపుకుంటూ వచ్చేస్తుంది. అసలు మీరు చావరు. దేవుడు చెప్పనటువంటి మాటను తీసుకొచ్చి దేవుని మాటలకే కలిపింది. మరేంటి ఇప్పుడు ఇక్కడ మొదట ఇద్దరు మనకు కనపడుతున్నటువంటి సర్పము అవ్వమ్మ కూడా దేవుని యొక్క వాక్యాన్ని మొదట్లోనే చెరిపారు. అంటే ఇక్కడ ఈ యొక్క మాటల్ని, దేవుని యొక్క మాటల్ని బలహీనపరిచారు వీళ్ళిద్దరూ కలిసి. అందుకనే దేవుడు వీళ్ళకి ఏం చేశాడంటే ఫలాన్ని ఇచ్చాడు. చూడండి 3వ అధ్యాయం 13వ వచనం చదవండి. అదే 3వ అధ్యాయం. వాక్యాన్ని కలిపి చెరిపితే దేవుడు ఏమంటున్నాడో, దీనిలో తెగుళ్ళు, జీవవృక్షంలో పాలు లేకుండా చేస్తాను, పరిశుద్ధ పట్టణంలో నుండి కూడా నీకు పాలు లేకుండా నిన్ను గెంటేస్తానని చెప్తున్నాడు. మరి ఆ సృష్టి ఆరంభంలోనే వీళ్ళకి ఫలాన్ని ఇచ్చాడు దేవుడు. చూడండి 13వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఎవరు మోసపుచ్చారంటే, సర్పం ఎలా మోసపుచ్చింది? ఎందుకు మోసపుచ్చింది? సర్పంతో నువ్వు మాట కలిపావు. కలపటమే కాకుండా సోది ముందుకు సాగిచ్చింది అవ్వమ్మ. సోది ముందుకు ఎప్పుడైతే కొనసాగించిందో సర్పం ఏం చేసింది? మీరు సావరా పెచ్చోళ్ళ ఏంటి మీరు, దేవుడు ఏదో అలా చెప్పు ఉంటాడని మాట దాటేసింది. మాటలో మోసం. కాబట్టి ఇప్పుడు మరలా ఏమని చెప్తుంది అవ్వమ్మ? సర్పము నన్ను అంటే ఈ మోసపుచ్చిందని ఎప్పుడు గ్రహించింది? దేవుడు ప్రశ్నించాక అవ్వమ్మకు తెలిసింది నేను మోసపోయాను అని.
అందుకనే మన యొక్క జీవితంలో అనుదినము పరీక్ష కలిగి ఉండాలి. పరీక్ష లేకపోయినట్లయితే మనం తప్పిపోతాం. ఇక్కడ అవ్వమ్మకి అనవసరంగా నేను చేయొద్దన్న పని చేశాను, దేవుని యొక్క మాట మీరనని ఇప్పుడు తెలిసింది. దేవుడు వచ్చి ఇప్పుడు ఈ బల్లలో ప్రభు ఉన్నాడు, మనతో మాట్లాడుతున్నాడు ఆయన. కాబట్టి బల్లను సమీపించే ముందు మన హృదయాలు దేవుని సన్నిధిలో పెట్టాలి. పెట్టి అవ్వమ్మలాగా ఎక్కడైనా అజాగ్రత్తగా మనం వ్యవహరించామా, ఏదైనా కలిపి చెరిపామా, మనం నిత్యము ఆయన్ని ఏం చేయాలి? పూజించాలి, ఆయన్ని ఆరాధించాలి. మనం ఆరాధించాలా వద్దా? మన నిత్యం మనం ఆరాధిస్తున్నామా? మందిరానికి వచ్చినప్పుడే ఆరాధిస్తున్నామా? మందిరానికి వచ్చినప్పుడు బాగా ఆరాధిస్తున్నాం, నిత్యం ఆరాధించట్లా అంటే మనం ఒకటి తీసేసామా? అందుకనే మన జీవితాల్లో ఫలితాలు కనపడట్లేదు, ఆశీర్వాదాలు కనపడట్లేదు. నెపం ఎవరి మీద వేస్తాం? మళ్ళీ తీసుకెళ్ళి మరలా దేవుడి మీదే. ఎంతకాలం నుంచోనండి అనుకున్న పని ఏది జరగట్లేదండి. కానీ నువ్వేం చేస్తున్నావు? దేవుని వాక్యాన్ని కలపటం. మరి నీకు ఫలితం ఎలా వస్తుంది? ఆదికాండం మొదట్లోనే అందుకు స్త్రీకి ఏమని ఇచ్చాడు? నీవు సర్పాన్ని అంటున్నాడు. దేవుడైన యెహోవా సర్పంతో నువ్వు దీన్ని చేసినందున పశువులన్నింటిలో భూజంతువులన్నీ నువ్వు శపింపబడిన దానవై. అప్పటికి సర్పం నడిచేదేమోనండి, మరి ఇక్కడ రాయబడలేదు. కానీ శపింపబడిన దానవై కడుపుతో ప్రోగుచు. ఎలా పాకుద్ది? అది పొట్ట మీద పాకుద్ది. నీవు బ్రతుకు దినములన్నీ ఏమంటే మట్టి కూడా తిని ఉండదు. పాము అంతకుముందు ఏం తిని ఉండదు, అది కూడా పళ్ళు తిందాము. ఏదేంలోకి వెళ్ళిందంటే నాకు తెలిసి 2 పళ్ళు అమ్మా అని అడగటానికి వెళ్ళి ఉంటుంది. సీజన్లో మనం ఏం చేస్తాం? ఇటు మామిడి పళ్ళు కనపడితే కొనుక్కుంటాం, లేదా అడుగుతాం తెలిసిన వాళ్ళు అయితే. బహుశా ఈ సర్పం కూడా పళ్ళుకి వెళ్ళి వీళ్ళని పడగొట్టి ఉంటుంది నాకు తెలిసి. ఎందుకు వెళ్ళింది ఇందులో రాయబడలేదు, మనం కూడా కలిపి చేరపకూడదు. కానీ ఇప్పుడు దీనికి ఏమైనా శాపం ఇచ్చాడు? నీ బ్రతుకు దినములన్నీ మన్ను కడుపుతో పోగుతావు అన్నాడు. మరియు 15వ వచనం, నీకును స్త్రీకి నీ సంతానము కామల్సిన వైరము. చూసారా ఎంత భయంకరమైనటువంటి శాపాన్ని ఇచ్చాడో? కలిపి చేరిపినందుకు సర్పానికి ఇచ్చాడు. తర్వాత మరలా ఏమని చేశాడు? అది నేను తల మీద కొట్టును, నీవు దాన్ని మడం మీద కొట్టుదు అని చెప్పాను. మరలా చూడండి, పామును కొడతాం. ఎక్కడ కొడతారు? ఎవరైనా తల మీదే కొడతారు. తెలిసిన వాళ్ళు. తెలవని వాళ్ళు ఎవరైనా మనకదాకా వాళ్ళు వెళ్ళి మధ్యలో కొడితే కరుతుంది, అది ఎగిరి మీద ఆడద్ది. పామును ఎప్పుడు తల మీదే కొట్టాలంట, ఎదురుగుంటా కొట్టాలంట, వెనక నుంచి కూడా కొట్టకూడదంట, తిరగబడద్ది పాము. త్రాచుపాము మనం వెనక నుంచి వెళ్ళి కొడతాక చూస్తే ఇలా వెనక తిరగబడద్ది. మీరు ఎప్పుడైనా చూసారో లేదు, చాలా రోషంగా తిరగబడద్ది. అది తిరగబడటం కూడా కరిసేస్తుంది వెంటనే. కూరలు ఎక్కడ ఉంటాయి? పైన ఉంటాయా కింద ఉంటాయా? పైన ఉంటాయా? కింద దవడకు ఉంటాయి, 2 ఉంటాయి దానికి. విషసర్పానికి 2 కూరలు ఉంటాయి, పిచ్చిదానికైతే చాలా ఉంటాయి పళ్ళు. 2 ఘాట్లు పెడితే విషసర్పం లెక్క అది. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు దానికి వైరం పెట్టాడు. ఎవరికి? మానవులకి, సర్పానికి కూడా వైరం. తర్వాత ఆయన స్త్రీతో మాట్లాడతాడు. మొదట ఈ కలిపి చేర్పినందుకు సాతాన్ని, సర్పాన్ని శపించాడు. రెండవదిగా అవ్వమ్మతో మాట్లాడుతున్నాడు. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును, నీ గర్భవేదన నేను మిక్కిలి వేదనతో పిల్లలను. ఇప్పుడు డెలివరీ టైంలో ఏం చేస్తున్నారు? ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతున్నారు భయం వేసి. పూర్వకాలం ఇళ్ళ దగ్గర చేసేవారు, అప్పుడు భయమే, మంత్రసానులను పెట్టి చేసేవారు. ఇప్పుడు హాస్పిటల్కి అంబులెన్స్లు వస్తున్నాయి. అందులో ఎవరు ఉంటున్నారో? డాక్టర్లు, నర్సులు కూడా ఉంటున్నారు. ఎందుకని? ఒకళ్ళ మధ్యలో పురుడు వస్తే ఆ వ్యాన్లోనే, ఆ అంబులెన్స్లోనే వాళ్ళు అన్ని పనులు చేసేస్తారు. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే కాపాడి హాస్పిటల్కి. అంటే ఈ శాపం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రోజున స్త్రీలకే. ఇది రాజులకైనా మంత్రులకైనా ఎవరైనా సరే, స్త్రీ కనేటప్పుడు ఎలా ఉంటుంది? ప్రసవించేటప్పుడు మహావేదన. మనం స్త్రీలు కాదు కాబట్టి మనకు తెలియదు. దేవుడు ఇచ్చినటువంటి శాపం ఈ స్త్రీలకే ఆదిలోనే ప్రారంభమైంది. చూసారా? దేవుని యొక్క వాక్యాన్ని కలిపి చెరిపితే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు జీవితంలో ఎదుర్కోవాలో. ఇప్పుడు స్త్రీలు అందరూ కూడా ఈ బాధ అనుభవిస్తున్నారా లేదా? ఇంకా చూడండి, ఇంకా ఆయన ఏమని రాశాడు? నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించేదను. వేదనతో అంటే వేడుచుకుంటూ నీ భర్త ఎడల నీకు వాంచగలుగును. అతడు నిన్ను ఎంత వేదన ఉన్నప్పటికీ కూడా నీ భర్త పట్ల నీకు ప్రేమ ఉండేటట్లు నేను చేస్తాను అన్నాడు. నిజమైన భార్య నిజంగా భర్తను అలాగే ప్రేమిస్తుంది. ఇక్కడ వధువు సంఘాన్ని, వరుడైన ప్రభువుని తీసుకుంటే సంఘం కూడా ప్రభువుని ప్రేమించాలి. అన్ని విషయాల్లో కూడా ప్రభువు కొరకు ఎదురు చూడాలి. నిజమైన భార్య ఏం చేస్తే తన భర్త ఇంటికి వచ్చే వరకు కూడా ఎక్కడికైనా వెళితే ఎదురు చూస్తూనే ఉంటుంది భర్త కోసం. చూస్తూ ఉంటుందా ఉండదా అన్నయ్య గారు? సాల్మన్ అన్నయ్య గారు
ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చినాయి కాబట్టి అస్తమానం ఫోన్ చేస్తారు. మనోళ్ళు ఇసుక్కుంటుంటారు, ఎందుకు అస్తమానం చేస్తున్నావు అని. సెల్ ఫోన్లు వచ్చేసినాయి, ఎక్కడ ఉన్నావు, ఎప్పుడు వస్తావు. మొన్న ఒక ఆయనతో నేను బండి మీద వెళ్తాను, ఇద్దరం స్పీడ్కి వెళ్ళిపోతున్నాం. వాళ్ళ ఆవిడ గారు ఫోన్ చేసి ఇంకా ఇంటికి రాబోద్దు అవతలేదు అంటుంది. వర్షం వస్తుంది నెత్తి మీద. ఆగవమ్మ తడిచిపోతున్నాం, ఇక్కడ ప్రయాణంలో ఉన్నామని ఆ సెల్ ఎక్కడో పెట్టాడు, అది పోయింది ఇంతకి. అంటే ఇప్పుడు దేవుడిచ్చినటువంటి శాపంలో లోకం ఉంది. ఈ శాపాన్ని మనం పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? మన అనుదిన జీవితంలో దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా పాటించాలి. కలపకూడదు, చెరపకూడదు. తర్వాత ఆదాము దగ్గరికి వచ్చాడు. ఆదాముతో నీవు నీ భార్య మాట తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల. చూసారు ఇక్కడ ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు. చూడండి ఈ మాటలు ఎంత చక్కని మాట రాశాడండి. ఇక్కడ ఆదాముని ఏమీ అనలేదండి. చూడండి 17వ వచనం చక్కగా చదవండి. నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల నేలను శపించాడండి దేవుడు. ఆదాముని తన సృష్టిలో మొదటి భాగం అస్సలు ఆయన్ని శపించడానికి ఇష్టపడలే దేవుడు. ఎందుకంటే తన బిడ్డల్ని ఎన్నడూ విడనాడ్డండి దేవుడు, ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. అది గ్రహించుకోవాలి దేవుని బిడ్డలు. ఇది తెలియక మన సౌలెళ్ళి దెయ్యాల్ని వెంటాడినట్లు, దెయ్యాల దగ్గర సోది చెప్పించుకున్నట్టు దేవుని బిడ్డలు కూడా, మందిరంలో ఉన్న బిడ్డలు, బల్లలో పాలు పొందే బిడ్డలు, వాక్యం చెప్పేవాళ్ళు, వాక్యం వినేవాళ్ళు, ఆరాధన చేసేవాళ్ళు అందరూ తప్పిపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నా దేవుడు మనల్ని విడవడం. ఇది జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఆదాము అక్కడ పాపం చేసిన వాడిగా కనబడుతున్నాడు, కానీ ఆదాముని ఏమీ అనలేదండి దేవుడు. అవ్వను మరి ఎందుకు శపించాడు అంటే, ఆదాము నుంచి తీయబడింది మొదటగా పాపానికి లోబడింది అవ్వే, ఆదాము కాదు. మొదట పండు తిన్నది ఎవరో. అందుకే దేవుడు ఆదాము నుంచి తీయబడింది కాబట్టి మరి ఎందుకు అవ్వన ముందు ఆ ప్రసవ వేదన విషయంలో శపించాడు. కానీ ఆదాము దగ్గరికి వచ్చేటప్పటికి ఎవరిని శపించాడు? నేలను శపించి మరలా ఏమన్నాడు చూడండి, నీకు ఆజ్ఞాపించిన కనుక నీ నిమిత్తం ప్రయాసముతోనే ప్రయాస పెట్టాడు. అప్పుడు అంతకుముందు ఆదాము బ్రతికి ఎలాగ ఉంది? హాయిగా ఉంది. డబల్ కాట్ పరుపు మీద పడుకుని భోజనం చేసినట్టుగా ఉంది. ఏదేనిలో చక్కన పళ్ళు, ఏ పండు కావాలంటే ఆ పండు, ఆకలి లేనటువంటి పళ్ళు, ఒక పండు తింటే కడుపు నిండిపోయేటటువంటి దాని. అన్నం కూరలు వండుకుంటాం లేవు అప్పుడు. ఆది మానవుడికి ఉందా? అలాంటి జీవితాన్ని ఎక్కడికి తీసుకొచ్చుకున్నాడో? ప్రయాస ప్రయాస ప్రయాస. అందుకనే ఇప్పుడు మనుషులు ఉదయం మొదలుకొని రాత్రి పడుకున్నా కూడా మంచం మీద ఆలోచించి కింద పడిపోతున్నారు. బ్రతుకు కోసం, వ్యాపారం, డబ్బులు, సంపాదన, అది ఇది ఇది అది ప్రయాస ప్రయాస. ఇవన్నీ శాపాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మన మొదటి మానవుడు, మొదటి అవ్వమ్మ, మన పితరులు చేసినటువంటి పొరపాట్ల వలన జరిగినటువంటి. తరువాత మరలా భూమి ఏం చేద్దాట? ముండ్ల తప్పులు, గచ్చపోతలు, పొలములో పంట నువ్వు తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము ఏలయనగా నీవు నేల నుండి తీయబడితివి. నువ్వు మొన్నే గనక తిరిగి మొన్నై. మనం ఎవరం అంటే ఎవరం మరి అనుకుంటున్నాము మన జీవితాల్లో ఎప్పుడన్నా? అందుకనే దావీదు విషయంలో అంటాడు, దావీదుని పూర్తిగా నిర్మూలన చేయాలనుకున్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంట, మంటి నుండి తీయబడిన వాడు అని. ఇంక ఈ మట్టి నేనేం చేస్తానని. అలాంటి మన బ్రతికి అలాంటిది మట్టి. మట్టిలో నుంచి వచ్చాం. మనం చచ్చిపోయాక ఎక్కడ పెడతారో కనపడం. మళ్ళా కొన్ని రోజులు పోయాక చూస్తే ఏమవుద్ది? ఏమన్నది అక్కడ మట్టే. గొయ్యి తవ్వుతుంటే మట్టే వద్దు. మనిషి పెట్టామరా, ఏమైపోయాడు జంగారెడ్డి నుంచి వచ్చాడు మొన్న ఆయన పాపం, ఇక్కడే పెట్టామని తవ్వుతుంటే తవ్వే కొద్ది ఏమవుతాయి? కనపడతాడని తవ్వే కొద్ది ఏమన్నది? ఏంటి? మట్టి. ఎలాంటి మట్టి జీవితానికి మరి దేవుని మాటలు మీరి మన పితరులాగా మన జీవితాలు కూడా పాడు చేసుకోవాల్సిన అవసరం ఉందా? ఎందుకు మనలో భయం ఉండట్లేదు? ఎందుకు భక్తి ఉండట్లేదు? కారణం ఏంటంటే లోకం మీద ఆశ, లోకాశ. గెహాజీ ఏమైపోయాడు? లోకాశలతో కుష్టు కొనుక్కున్నాడు. నయమాను వెళ్ళిపోతుంటే పరిగెత్తాడు. ఎలీషా దగ్గర ఉన్నటువంటి నమ్మకస్తుడు గెహాజీ. ఎలీషా ఏమన్నాడు? నయమాన్ ఇస్తానంటే బంగారం, వెండి ఏమో తెలిపమన్నాడు. గెహాజీకి ఆశ పుట్టింది. అయ్యో నా యజమానుడు వద్దన్నాడు, నేనన్నా తెచ్చుకోవాలి. పరిగెత్తుకుంటూ వెళ్తే నయమాన్ రథమాపి ఏం కావాలన్నాడు. నా యజమానుడు ఏమో అన్నాడు అని తెచ్చుకున్నాడు. తెచ్చుకున్నది ఇంట్లో పెట్టుకున్నాడా? దైవజనుడు అయిన ఎలీషాకు కనపడ్డాడు. నువ్వు చేసింది ఏంటి అన్నాడు. నొసట కుష్టం పుట్టేసింది. అంటే శాపాలు, బాధలు, శ్రమలు, కష్టాలు ఎలా వస్తాయంటే మన క్రియల వల్లే, మన ఆలోచన వల్లే, మన తలంపుల వల్లే. మొదటి పితరులైనటువంటి ఆదాము అవ్వల యొక్క ఆలోచన వలన, సాతాను మాటలకు లోబడటం వలన
శాపాన్ని కొని తెచ్చుకున్నారు. అలాగే మనం కూడా లోకాశలకు లోబడిపోయి లోకాన్ని ప్రేమించి 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 అలసిపోయే స్థితికి మనం వస్తూ ఉంటే మన జీవితాల్లో శాపాలు ఉంటాయి. మన కుటుంబాలు కానీ, మన సంఘాలు కానీ, మన వ్యక్తిగత జీవితాలు కానీ ఎన్నటికీ అభివృద్ధి చెందవు. అందుకనే మనం అనుదినము పరీక్ష కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము ఇక్కడ హెచ్చరిస్తూ ఉంది. అలాగా కలిపి చెరిపినటువంటి కారణం చేత ఇక్కడ మనము ముగ్గురిని చూసాం, ముగ్గురు వ్యక్తుల్ని, ఆదాము, అవ్వ, సర్పం. ఆదాముని శపించలేదు కానీ సర్పాన్ని, అవ్వని కూడా దేవుడు శపించాడు. ఆదాము నిమిత్తం భూమిని శపించేశాడు. ఇది నిర్మలమైనటువంటి భూమి, చక్కని చెట్లు, పళ్ళు, పలహారాలు ఇచ్చినటువంటి భూమి ముండ్ల తుప్పలో, గచ్చపొదలో, ఇసుక, ఎడారి ప్రాంతం అన్నీ వచ్చి చేరినాయి. ఆశీర్వాదకరమైనటువంటి భూమి ఎలా మార్చబడింది? ఆదాము వలన శాపకరంగా మార్చబడింది. కాబట్టి మన జీవితాల్లో కలిపి చెరిపేటటువంటి అనుభవంలోకి మనకు ఉండకూడదు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించాలి, దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, దేవుని యొక్క వాక్యంలో ఏదైతే ఉందో అదే మనం గైకోవాలి. ఇది ఈ మాటలన్నీ మనకు ఎందుకు రాసి పెట్టాడంటే ఆదాము అవ్వను గురించి మీరు తెలుసుకుని, ఆదాము అవ్వను మిమ్మల్ని తిట్టమానో మనల్ని తిట్టమానో రాయలేదు కానీ మనం బుద్ధి తెచ్చుకోవాలని ఈ మాటలు రాశారు. మనం చేయకుండా ఉండాలి ఇలాంటి పనులని. అలాగే ప్రకటన గ్రంథం 2:20-21 చూసినట్లయితే అక్కడ ఒక సంఘం ఉంది. దాని పేరు తుయితైర సంఘం. దాని పేరు ఏంటంటే తుయితైర సంఘం. ఈ సంఘం ఎలా ఉందో ఒక్కసారి తక్కువ మాటల్లో మనం చూసుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం తీయండి, తుయితైర సంఘం గురించి చదువుదాం. 2:20 ప్రకటన 2. నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెల్ అనే స్త్రీని నీవు ఉండనిచ్చున్న. ప్రవక్త అని చెప్పుకుంటుందంట ఒక స్త్రీ, యెజబెల్ లాంటిది. యెజబెల్ ఎవరో? భయంకరమైనటువంటి స్త్రీ, దేవునికి వ్యతిరేకం, దేవునికి వ్యతిరేకం. ఆహాబు యొక్క భార్య, ఇజ్రాయేల్ రాజు ఆహాబు అంటే ఆయన యొక్క భార్య, నాదాబుని చంపించినటువంటి గొప్ప వ్యక్తి, విగ్రహారాధికురాలు, బయలు ప్రవక్తలను పెంచి పోషించింది ఈ మహాతల్లి. ఇలాంటి వ్యక్తి ఉందంటే ఈ సంఘంలో. ఎందులో? తుయితైరి సంఘంలో. ఇలాంటి వ్యక్తులు ఏం చేస్తారు? దేవుని వాక్యాన్ని కలుపుతారు, చెరుపుతారు. మరి యెజబెల్ బోధ అంటే ఏంటి? నువ్వు అన్నీ చేయొచ్చు అని చెప్పుద్ది. దొంగతనం చేయొచ్చా? చేయమంటది. వ్యభిచారం చేయొచ్చా? చేయమంటది. తాగొచ్చా? తాగమంటది. కలుపుతామా చెరుపుతామా? ఇది చెరిపేయటం దేవుని వాక్యం మొత్తం కూడా. యెజబెల్ అనే స్త్రీని నీవు ఉండనిచ్చున్న. తుయితైరి సంఘంలో ఈ స్త్రీ ఉందంట. జారత్వం చేయుటకును, విగ్రహములు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపుచ్చుచున్నది. అంటే కలిపి చేరిపోయే వాళ్ళు ఎక్కడున్నారండి? సంఘాల్లో కూడా ఉంటున్నారు, జాగ్రత్త. సంఘాల్లో కూడా ఉంటున్నారు, జాగ్రత్త. ఎందుకంటే ఇక్కడ తుయితైరి సంఘాన్ని స్పష్టంగా చూపించాడు. వాక్యం అనుభవంలోకి రాకపోతే ఆరాధన చేయటం కూడా రాదు. ఇంకా మీ మందిరంలో చాలామందికి ఆరాధన చేయటం రావట్లా. ఎన్నిసార్లు నేను ఇక్కడికి వచ్చినప్పుడు పరిశీలిస్తున్నాను, ఆరాధన చేయటం రావట్లా. కొమరలో కొద్దిమంది ఉన్నా పర్వాలేదు, ఆరాధన చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ ఆరాధన చేయమంటే ప్రార్థన చేస్తున్నారు, అరగంట పావు గంట ఎంతసేపు పని చేసేస్తున్నారు. ఆరాధనకి ప్రార్థనకి చాలా తేడా ఉంది, తెలియట్లే. మరి ఇప్పుడు ఈ తుయితైరి సంఘంలో కూడా ఇలాగా దేవుని యొక్క వాక్యాన్ని కలిపి చెరిపేటటువంటి ఒక వ్యక్తి ఉంది. ఎవరు ఆవిడ? యెజబెల్ లాంటి స్త్రీ అంట. ఇది ఏం చేస్తుందంటే, ఏమని చెప్తుందంట బోధ? జారత్వం చేయటానికి, పాపం చేయటానికి, విగ్రహాలు బలిచ్చిన వాళ్ళని తింటాకి అది నా దాసులకు వారిని మోసపుచ్చున్నది. 21వ వచనం, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు ఎందుకు పొందలేకపోతుందంట? దేవుడు ఏం చేశాడంట? సమయం ఇచ్చాడు. నువ్వు మారు మనసు పొందు, ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ఎందుకని? నిన్ను విడిచిపెడతాకి దేవునికి ఇష్టమో లేదు. అందువలన ఈ హెచ్చరిక మనకిస్తున్నాడు దేవుడు. ఇకనైనా మారు మనసు పొందు, నీ పాపపు క్రియలన్నీ కూడా నువ్వు విడిచిపెట్టమని దేవుడు స్పష్టంగా చెబుతా ఉన్నాడు. ఇకనైనా నువ్వు మారు మనసు పొందు. 22వ వచనం, ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు. సంఘంలో ఎలాంటి బోధలు ఉండి దేవుని యొక్క వాక్యాన్ని కలిపి చెరిపేటటువంటి బుద్ధి మనలో ఉండి దేవుని ప్రార్థించవలసిన సమయంలోనేమో టీవీలు చూస్తాం, దేవుని ఆరాధించవలసిన సమయంలోనేమో ఊర్లు వెళ్తాం, దేవుణ్ణి పూజించవలసిన సమయంలోనేమో డబల్ కాటు మీద హాయిగా పడుకుంటాం. దేవుని బిడ్డలందరూ కూడా ఆరాధన చేస్తూ ఉంటే నువ్వేమో బయట షికారులు చేయడం లోకంలో కలిసిపోయి
ఇలాగ ఉన్నట్లయితే దేవుడు నీకు హెచ్చరిక జారీ చేస్తున్నాడు. ఇదిగో నేను దానిని మంచం మీద ఎప్పుడు పడుకుంటారో, రోగం వస్తే పడుకుంటారు, ఇక లేకరాళ్ళు. ఏ మంచం అంటే ఇంట్లో మంచం కాదండి, హాస్పిటల్లో వెంటిలేటర్ మంచాలు ఉంటాయి తెలుసా మీకు? దానికి అన్ని పరికరాలు అమర్చేస్తారు, ఆక్సిజన్ కూడా అదే అందిస్తుంది మనకి. వెంటిలేటర్ ఐసీయూలో పెడతారు, తీసుకెళ్ళి ఎవరు వెళ్తాకలేదు, ఒకళ్ళకి ఎవరికో ఇద్దరికి డ్యూటీ చేస్తారు, వాళ్ళే లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు కలిపి చెరిపేటటువంటి అనుభవం నీలో ఉండి ఆసక్తి కలిగి నువ్వు మారు మనసుకు పొందకపోయినట్లయితే, ఓ తుయితేరే సంగమా, నేను నిన్ను మంచము పట్టిస్తా, నువ్వు మారు మనసు పొందితేనే కానీ నిన్ను బహుశ్రమల పాలు. మన జీవితాల్లో శ్రమలు ఉన్నాయేమో జ్ఞాపకం చేసుకోండి. శ్రమలు ఉన్నట్లయితే నీలో ఆసక్తి లేదు, నీలో మారు మనసు లేదు, నీవు దేవుని ఎడల భయము భక్తి కలిగి లేవు. తుయితైర సంఘం లక్షణాలు నీలో ఉన్నాయి. అవ్వలాగా సర్పంలాగా దేవుని యొక్క వాక్యాన్ని కలిపి చెరిపేటటువంటి బుద్ధి నీలో ఉంది. నువ్వు చెడగొట్టుకుంటున్నావు. దేవుడు నిన్ను మారు మనసు పొందమని చెప్తుంటే నువ్వు పాపం చేస్తున్నావు. అంటే ఆయన చేయమన్నది ఒకటే, నువ్వు చేసేది ఒకటి. అంటే కలుపుతున్నావు, చెరుపుతున్నావు దేవుని యొక్క వాక్యాన్ని. కాబట్టి అందుకనే దేవుడు మరలా చెప్తున్నాడు చూడండి, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను, ఆత్మీయంగా చంపేస్తాను అంటున్నాడు పిల్లలను కూడా. దాని పిల్లలను నిశ్చయముగా, అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించేవాడను నేనే అని సంగములన్నీ తెలుసుకొను. మరి మీలో ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము. ఏమంటే దేవుడు శ్రమల పాలు చేస్తాడు, రోగాల పాలు చేస్తాడు, మంచం పట్టేస్తాడు. అదే కాకుండా ఆయన మరలా వచ్చినప్పుడు మన క్రియల చొప్పున మనకే ఎంత భయంకరమైనటువంటి హెచ్చరిక ఇది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆసక్తి కలిగి మారు మనసు. మరి ఇది మాకెందుకు చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. ఇది ఎవరికి చెప్పారు? సంఘానికే చెప్పాడు ఆయన. ఒక తుయితైరైన సంఘం అంటే ఇది. ఆసియా ఖండంలో ఆ రోజుల్లో యోహాను గారు ఆత్మలో పరవశుడైనప్పుడు 7 సంఘాలను దేవుడు చూపించి సంఘాల యొక్క గుణలక్షణాలన్నీ గ్రంథంలో రాపించాడు. ఎందుకని? మనకు బుద్ధి కలగాలని, మనలో ఎలాంటి లక్షణాలు ఉన్నాయేమో తెలుసుకుని మారు మనసు పొంది మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించి ముందుకు సాగాలని, దేవుని యొక్క పరలోకంలో పాలు పొందాలని ఆయన కోరిక. అంతేగాని మనం పాడైపోవటం ఇష్టం లేదు ఆయనకి, మనం నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే నశించిన వాళ్ళని రక్షించాడు, మరలా నశించిపోతానంటే ఆయన ఇష్టపడలే. అందుకనే మనకు హెచ్చరిక జారీ చేశాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి. ఇదే ప్రకటన 22:15 చూడండి. మనం ముగించేసుకుందాం, సమయం దగ్గర పడింది. 22:15 ప్రకటన 22. కుక్కలను, మాంత్రికులను, నరహంతకులను, విగ్రహారాధికులు, అబద్ధమును ప్రేమించి జరిగించి ప్రతివాడును ఎక్కడ ఉంటారంటండి? వీళ్ళు వెలుపుట ఉంటామంటే ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాడు. అంటే పరలోకంలో పాలు ఉండదు. కుక్కలంటే ఎవరో, కుక్కలతో ఎవరిని పోల్చాడు? మనల్ని పోయి. కుక్క బుద్ధి ఏంటి? వాంతి చేసుకుని మరలదే. ఎంత రోత అది, ఎంత నీచమైంది. కుక్క తన వాంతిని అదే, అంటే తిరిగి పాపం చేసేవాడు కుక్క వాంతితో సమానం, కుక్కతో సమానంగా పోల్చాడు. తిరిగి నువ్వు పాపం చేస్తూ మారు మనసు లేకుండా ఉంటే నువ్వు కుక్కవే, నువ్వు బయట ఉండవలసిందే. మాంత్రికులు అంటే ఎవడో? క్షుద్ర శక్తులను ఆశ్రయించేవాళ్ళు, చేతబోళ్ళు, ఇలాంటి వాటిని నమ్మేవాళ్ళు. తర్వాత వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధికులు, వీరంతా పరలోకం బయటే. అంటే సరైన మారు మనసు, విశ్వాసం, పశ్చాత్తాపం లేనటువంటి వ్యక్తులు. వీళ్ళందరినీ ఎక్కడ పెడతానంటున్నాడు దేవుడు? వెలుపట పెడతానంటున్నాడు. కాబట్టి చెప్పబడినటువంటి వాక్యాన్ని బట్టి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎందుకంటే ప్రభు యొక్క బల్ల మన ముందు ఉంచబడింది, జీవము కలిగినటువంటి బల్ల అది. కాబట్టి ఆ బల్లలో మనం పాలు పొందే ముందు అవ్వలాగా మనం ఉన్నామా, సర్పంలాగా మనం ఉన్నామా? తుయితేరే సంఘంలో ఉన్నటువంటి బోధన అనుసరించి అక్కడ చెడిపోయినటువంటి జనాంగంలాగా మనం ఉన్నామా? అవన్నీ మనం జ్ఞప్తికి తెచ్చుకుని ఆసక్తి కలిగి మారు మనసు పొందుదాం. మంచి పరీక్ష కలిగి ప్రభు బలలో పాలు పొంది ప్రభు సహవాసంలో వృద్ధి చెందుదాం.